నేరుగా కీపర్ చేతిలోకి దాన్ని ఏ రకం మిస్టేక్ చేయకుండా దాన్ని క్యాచ్ చేసి వికెట్ తీసుకోవడం చాకచక్యంగా క్యాచ్ తీసుకొని వికెట్ను వెనుకకు పంపించడం జరిగింది. దీంతో వరంగల్ టీం 2 వికెట్ల నష్టానికి 40 రన్ల మొదటి బాల్నే 4 రన్నులు 4 పనులు ఫస్ట్ మొదటి ఓపెనింగ్ 4 47 10 రన్నులు. ఇంకా 2 ఓవర్ల ఆట మాత్రమే ఉంది. 47 రన్లు వరంగల్ బి టీం ఇప్పటి వరకు చేసింది. ఇంకా చివరి 2 ఓవర్లు మిగిలి ఉన్నాయి. చూడాలి, వేచి ఉండవలసిందే. ఈ 2 ఓవర్లు ఎన్ని రన్లు తీసుకోగలుగుతారో. ఇది ముబారక్ బౌండరీకి తరలించే ప్రయత్నం చేశారు, కానీ అక్కడ ఫీల్డర్ చాకచక్యంగా ఫీల్డింగ్ చేసి 1 రన్ మాత్రమే ఇచ్చిండ్రు. వరంగల్ బి టీం 1 రన్ మాత్రం తీసుకోగలిగింది. ఈ బాల్ బౌండరీ పోకుండా ఆపడానికి చాలా ప్రయత్నం చేశారు. ఓకే, ఆపారు దాన్ని, కానీ 2 రన్లు తీసుకోవడానికి ఏ రకమైన ఆటంకం కల్పించలేకపోయారు. 2 రన్నులు కంప్లీట్ వరంగల్ బి టీం. దీంతో 49కి స్కోర్ చేరుకుంది. సూపర్ క్యాచ్ బౌండరీ పైన రషీద్ ఖాన్. సూపర్, చాలా బలాన్ని ఉపయోగించి బౌండరీ బయటకు పంపించడానికి ప్రయత్నం చేశారు, కానీ బౌండరీ దగ్గరలో చాకచక్యంగా ఎలాంటి తప్పు చేయకుండా క్యాచ్ తీసుకోవడం జరిగింది. దీనివల్ల 3 వికెట్లు కోల్పోయి వరంగల్ బ్యాటింగ్ చేస్తుంది. ఇంతవరకు వరంగల్ 1 6 కూడా కొట్టలేదు. ఆశ్చర్యకరమైన విషయం. అక్కడ కూర్చున్నాడు. మాత్రం తీసుకొని సంతృప్తి పడ్డారు, కానీ 2వ రన్నుకు అవకాశం ఉండే. ముబారక్ లేపి కొట్టేశాడు. అక్కడ ఫీల్డర్ ఆపడానికి ప్రయత్నం చేశాడు. ఫీల్డర్ ఆపేశారు. 2 రన్లు మాత్రమే వచ్చాయి. ముబారక్ క్యాచ్ అయ్యే అవకాశం ఉండే, కానీ ఫీల్డర్కు కన్నులలో సూర్యకిరణాలు నేరుగా పడడం వల్ల దాన్ని గెస్ చేయలేకపోయారు. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల వరంగల్ బి టీం దీంతో 50 రన్లు పూర్తి చేసుకోవడం జరిగింది. लाइव यूट्यूब पे चला रहे हैं एंड उर्दू एंड तेलंगाना लैंग्वेज ये और उसी तरह कभी कभी कौन सा चैनल और दूसरे इलाके के भी वो जो जबान रहती है ना वो भी इस्तेमाल होती है कभी कभी। और मौसम की कमेंट्री ऐसा है, बहुत खुशूसी है और मज़ेदार है सही में। आप कंटिन्यू करें। मैच लाइव देखने से ज़्यादा టీం తీసుకోవడం జరిగింది. बॉल वॉज इन द प्ले। अंपायर का डिसीजन फाइनल डिसीजन होगा।